ఇది వచ్చేసి గట్కేసర్ ఓఆర్ఆర్ రోడ్. ఇది ఇక్కడ కింద చూడవచ్చు కొత్తగా ఓవర్ పాస్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇటు గట్కేసర్ ఓఆర్ఆర్ జంక్షన్ ఉంటుంది. ముందుకెళ్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన సర్వీస్ రోడ్. ఈ పక్క ఏదైతే రోడ్ ఎక్స్కవేషన్ చేశారో ఈ పక్క బ్రిడ్జ్ వస్తుంది, ఓవర్ పాస్ వస్తుంది. ఈ బ్రిడ్జికి సంబంధించిన ఈ రోడ్ చూడవచ్చు. ఈ రోడ్ని ఎక్స్కవేట్ చేశారు, ఎందుకంటే ఈ రోడ్ని పైనకి హైట్గా లేపుతారు, కొంచెం హైట్లో. ఈ వెహికల్స్ వచ్చేసి అటు ఉప్పల్ వైపు నుండి వస్తున్నాయి. ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన సర్వీస్ రోడ్ చూడవచ్చు. ఇక్కడ ఉప్పల్ వైపు నుండి వచ్చే వెహికల్స్ కోసం. ఇటేమో గట్కేసర్ నుండి అటు ఉప్పల్ వైపు వెళ్ళే కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన సర్వీస్ రోడ్ లెఫ్ట్ సైడ్లో కింద చూడొచ్చు ఎక్స్కవేషన్ వర్క్. మొత్తం ఇదంతా కొత్తగా ఎక్స్కవేట్ చేశారు ఇదంతా రోడ్ని. అటు ముంగల చూసుకుంటే బ్రిడ్జ్కి సంబంధించిన పియర్ వర్క్స్ చూడొచ్చు. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఈ రోడ్డు టాప్ లేయర్ని ఎందుకు ఎక్స్కవేట్ చేశారంటే కింద ఈ మెటీరియల్ ఉందిగా దీన్ని రీయూజ్ చేస్తున్నారు. అవతల చూడవచ్చు ఇక్కడ ఉన్న మెటీరియల్ని తీసేశారు మొత్తం. ఇక్కడ ఉన్న కంకర ఇంకా డస్ట్ కలిసి ఉంటుంది. ఈ మెటీరియల్ని ఇక్కడికి రిమూవ్ చేసి వేరే దిక్కు షిఫ్ట్ చేసి వాడుకుంటున్నారు, రీయూజ్ చేస్తున్నారు దీన్ని. ఈ రోడ్ని ఇటు డౌన్ చేశారు, ఇటు గట్కేసర్ ఓఆర్ఆర్ జంక్షన్లో. ఈ రోడ్ని ఎందుకు డౌన్ చేశారంటే ఇటు ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఓవర్ పాస్కి సంబంధించిన పియర్స్ ఉన్నాయి కదా, దాన్ని డౌన్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ర్యాంప్ వర్క్ కష్టంగా ఉంటుంది ఎక్కడికి దిగనికని. ఎందుకంటే అటు గట్కేసర్ ఎగ్జిట్ దగ్గరలో ఉంది, దానివల్ల ఈ జంక్షన్కు దగ్గరగా ఉండడం వల్ల ఈ సాయిల్ని రిమూవ్ చేశారు, డౌన్ చేశారు. ఈ పక్క ఆ పక్క చూడవచ్చు, అది వచ్చేసి పాత రోడ్, అంత హైట్లో ఉండే, దీన్ని డౌన్ చేసి ఇక్కడ ఒకవేళ వాన పడితే నీళ్ళు వెళ్ళడానికి డ్రైన్ వర్క్ కూడా చూడవచ్చు. బాక్స్ కలర్ గట్టర్ అక్కడ. మళ్ళీ ఇటు ఈ ఓవర్ పాస్ కింద ఈ పైప్ లైన్ని కనెక్ట్ చేశారు చూడవచ్చు. అటు లాంగ్లో పియర్స్కి సంబంధించిన పియర్ ఫౌండేషన్ వర్క్ కోసం ఎక్స్కవేషన్ వర్క్ స్టార్ట్ అయింది. ఇంకా 3 పియర్స్ వస్తాయి. ఎక్కడైతే ఎక్స్కవేషన్ నడుస్తుందో అక్కడ 3 పియర్స్ ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తారు. అవతల ఆల్రెడీ 6 పియర్స్ కన్స్ట్రక్ట్ చేశారు. అంటే టోటల్ ఇటు 9 పియర్స్ ఉంటాయి, మళ్ళీ ఈ పక్క 9 పియర్స్ ఉంటాయి. టోటల్ 18 పియర్స్ ఉంటాయి ఇంత. ఇటు ఉప్పల్ నుండి గట్కేసర్ ఇంకా డిస్ట్రిక్ట్ బస్సెస్ కోసం ఇక్కడ కొత్తగా బస్ స్టాప్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. బస్ స్టాప్కి సంబంధించిన రూప్ షెడ్ వర్క్ నడుస్తుంది ఇక్కడ ఆ పక్కలో. ఆ బస్ కనిపిస్తుందిగా, ఆ బస్ వచ్చేసి అటు గట్కేసర్ బస్ స్టాండ్కి వెళ్తుంది. ఆ గట్కేసర్ బస్ స్టాండ్ పక్కనే గట్కేసర్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇది వచ్చేసి NH 166 నేషనల్ హైవేలో ఈ వర్క్ నడుస్తుంది. ఈ NH 166 వచ్చేసి ఇటు హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే రోడ్ ఇది. అటు కారు పోతుందిగా, అటు గట్కేసర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ అది. ఇటు చిన్న ర్యాంప్ని హైడ్ చేస్తారు ఇక్కడ పక్క. అటు సైన్ బోర్డ్స్ ఉన్నాయి కదా, అటు కొంచెం హైట్లో లేపుతారు, ర్యాంప్ని కొంచెం హైడ్ చేసుకుంటూ వస్తారు.
ఇటు చేసి ఇటు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తారుగా దాని లెవెల్లో కలుపుతారు అన్నమాట. అందుకోసమే ఈ ఏదైతే సర్వీస్ రోడ్ ఉందో ఇక్కడ ఎక్స్కవేషన్ చేశారు. ఎక్స్కవేషన్ చేసి కొత్తగా సర్వీస్ రోడ్ని వేశారు. ఇటు చూడవచ్చు ఆ సాయిల్ హైట్లో ఉండే ప్రీవియస్ రోడ్ ఈ రోడ్ని డౌన్ చేశారు. ఇక్కడ వాటర్ వెళ్ళడానికి ఈ డ్రైన్ కనెక్షన్ ఇచ్చారు బోత్ సైడ్స్. ఇది వచ్చేసి బ్రిడ్జ్ వర్క్, ఓవర్ పాస్ వర్క్. ఇది పియర్ వర్క్ కోసం ఎక్స్కవేషన్ వస్తుంది ఇక్కడ. కొత్తగా పియర్ వర్క్ చూడవచ్చు ఇక్కడ. చూడవచ్చు ఎక్స్కవేషన్ వర్క్ నడుస్తుంది లోపల. కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన పియర్. ఆ బోర్డు వచ్చేసి ఆ బోర్డు అవతల వెళ్తే గట్కేసర్ బస్ స్టాండ్కి వెళ్తాం. ఆడికించి రైట్ మళ్ళాలి ముందుకెళ్ళి. లోపల కొత్తగా పియర్ వర్క్ చూడవచ్చు. ఇక్కడ ఈ మిషనరీ అవతల 6 పియర్స్ ఉన్నాయి కంటిన్యూస్గా. ఇక ఈ పక్క కూడా 6 పియర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ పక్క కొత్త 3 పియర్స్ ఉన్నాయి. ఈ పక్క కాంక్రీటింగ్ చేయడానికి ఇంకా 3 పియర్స్ ఉన్నాయి. అవతలో 6 పియర్స్ కడతారు. ఇంకా 6 పియర్స్ కట్టి ఈ రోడ్ మధ్యలోకించి మనకు దారి ఉంటుంది. ఇటు గట్కేసర్ బస్ స్టాండ్కి వెళ్ళడానికి. ఇది వచ్చేసి గట్కేసర్ మున్సిపాలిటీ. ఈ బోర్డు దగ్గర చూడవచ్చు ఈ రోడ్ ఎంత డౌన్ వరకు ఎక్స్కవేట్ చేశారు. ప్రజెంట్ ఈ ట్రక్ వెనకాల ఎక్స్కవేషన్ వర్క్ నడుస్తుంది. ఇక్కడ 3 పిల్లర్స్ కాంక్రీటింగ్ వర్క్ నడవాలి. ఇంకా అటువైపు పియర్కి సంబంధించిన వర్క్ చూడవచ్చు. లాంగ్లో అక్కడ కూడా ఎక్స్కవేట్ చేశారు రోడ్ మొత్తం. ఆ రోడ్ కింద ఉన్న మెటీరియల్ని రీయూజ్ చేయడానికి ఎక్స్కవేట్ చేశారు. ఆ రోడ్ కింద అరౌండ్ 1 feet వరకు మెటీరియల్ ఉంది. కాంక్రీట్ కమ్ డస్ట్, కంకర్ కమ్ డస్ట్. అది దాన్ని రీయూజ్ చేయడానికి ఎక్స్కవేట్ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని కొత్త వీడియోస్ కోసం స్టే ట్యూన్.